రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మరి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన స్టోరీ చేయబోతున్నాం. అదేవిధంగా 365 రోజుల పాటు మరి అందరికీ సందర్శించేందుకు అందరు విజిటర్స్కి ఓపెన్గా ఉంటుందంటూ కూడా మరి ప్రత్యేకంగా మేనేజర్ చెప్పిన క్రమం. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే 1860లో ఈ యొక్క నిర్మాణాలను కూడా నిర్మించడం జరిగింది. మరి అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా వారి హయాంలో నిర్మించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క నిర్మాణాలని మరి కట్టడానికి కూడా మరి పూర్తయిన మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ 165 సంవత్సరాలను పూర్తి చేసుకునే యొక్క నిర్మాణాలను కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గార్డెన్స్ కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న విశేషాలు కానీ ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం రండి. అంటే ఇప్పుడు నక్షత్ర స్టెప్ వెల్ అనేది పేరు వచ్చిందండి దీనికి. నక్షత్ర అంటే సార్ మనకు పక్కనే నక్షత్ర గార్డెన్ కూడా ఉంటుంది. దాని పర్పస్ దీన్ని నక్షత్ర స్టెప్ వెల్ అని అంటున్నారు. ఓకే. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక మనం వెల్స్ గురించి చూసాం సార్. అవును. అందులో ఇది ఒక వెల్ అన్నమాట. నక్షత్ర దోబి ఘాట్కి వెళ్తాయి వాటర్ అని చెప్పాను మీకు. ఇక్కడ నుంచి ఇలాగనే మూట కొట్టడం వల్ల దోబి ఘాట్కి వాటర్ వెళ్ళిపోతాయి. ఆ టైంలో దోబి ఘాట్ ఉండేది, అప్పుడు వెళ్ళాయి. అంటే ఇప్పుడు వాటర్ బయటికి ఏ విధంగా లిఫ్ట్ చేస్తారన్నది ఇప్పుడు మనకు క్లియర్ కనిపిస్తుంది. కానీ ఎందులో స్టోర్ అవుతుంటే అంటారు, ఎందులోంచి ఏ క్రమం నుంచి బయటకు వెళ్తుంది? ఏ క్రమం అంటే మీరు ఇందాక జయంత్ స్టెప్ వెల్ దగ్గర సార్ సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ కూడా మోట టైప్ లో హైట్ అనేది మెయింటైన్ చేశారు. ఓకే ఓకే. ఆ టైంలో హైట్ అదంతా ఉండేదన్నమాట. అలాగనే మనకు ఒక సర్ఫేస్ కార్నర్ నుంచి వాటర్ వెళ్తాయి. అలా వాటర్ వెళ్ళేసి అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది కొంచెం ఇలా కట్టడం వల్ల అదంతా ఆనవాళ్ళు ఇప్పుడు లేకుండా అయిపోయింది అనమాట. ఆ మండపం ఏంటండి? పక్కన వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి సార్. ఓకే. జస్ట్ రూమ్స్. రైట్. ఇక్కడ మరి నక్షత్ర స్టెప్ వెల్కి సంబంధించి కూడా విశేషాలు మన వీర గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడే ఈ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. సో నక్షత్ర గార్డెన్ మనం చూసే ముందు నక్షత్ర గార్డెన్ పక్కనే ఉన్న ఈ స్టెప్ వెల్ కూడా ఇది దోబి ఘాటికి సంబంధించిన నీటిని తోడుకోవడానికి అప్పట్లో ఉపయోగించింది. ఇది కూడా అంటే ఏటవాలుగా ఆ యొక్క నిర్మాణం మనం చూడటం జరిగింది. ఇప్పుడు జై హింద్ స్టెప్ వెల్ ఎక్కడైతే ఉందో ఆ జై హింద్ పోలిన ఒక నిర్మాణం బయటికి, అంటే ఆవులు లేదా ఎద్దులు లేదా కాడిని మోస్తూ కిందికి రావడం, సో వాటర్ కూడా పైకి రావడం. లైక్ అందులో కనిపిస్తున్న చక్రం మనం చూస్తున్నాం, ఇనుప చట్రం అది. సో ఇనుప చట్రానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాకుల్లోనే నీరు నిండుతుంది అనమాట. ఆ బ్లాకుల్ని అందులో పోస్తే అందులోంచి మళ్ళీ ఇంకొక నిర్మాణంలో ఆ నీటి యొక్క వాలుతోటి నీటి మొత్తం అంతా నీరు ప్రవహించి ఆ ప్రయాణించిన నీరుని ఆ దోబి ఘాట్లకు ఉపయోగించుకోవడానికి నాటి కాలంలో బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన మరి ఇది ఒక టెక్నాలజీగా చెప్పుకోవచ్చు. రైట్. మరి ఇదే ఆవరణలో శ్రీ దుర్గా భవానీ ఆలయం కూడా మనం చూస్తున్నాం. సో శ్రీ దుర్గా భవానీ ఆలయం అప్పట్లో మరి హిందూ గాడెస్గా మరి ఇప్పటికీ ఆమె పూజలు అందుకుంటున్న క్రమం. సో ఇక్కడికి వచ్చి కూడా పూజలు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కానీ, సందర్శకులు కానీ, అది విద్యార్థులు కానీ, మరి వీరికంటే ముందు కూడా మన దేశ ప్రథమ పౌరులుగా ఉన్న మరి ఎవరైతే ప్రెసిడెంట్గా ఉంటారో ఆ ప్రెసిడెంట్ కూడా వచ్చి ఇక్కడికి మరి ఉదయం పూట లేదా సాయంత్రం పూట కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలాగా అమ్మవారి ఆలయాన్ని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు. సో భక్తి భావం కూడా వెదజల్లుతోంది. భక్తికి సంబంధించిన మరి భావజాలం పెంపొందించుకునేలాగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఆ యొక్క మానసిక బలాన్ని పెంచుకోవడానికి కూడా అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ 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 దుర్గా భవానీ ఆలయం అంటూ దాని యొక్క పేరు. రైట్. మనం రాష్ట్రపతి నిలయంలోని నక్షత్ర మరి గార్డెన్ దగ్గరలో ఉన్నాం. గార్డెన్ కూడా పక్కనే ఉంది. ఆయా నక్షత్రాల యొక్క విశేషాల ప్రకారం ఆయా మొక్కలను గత కాలంలో పూజించడం జరిగిందంటూ కూడా ఒక ప్రతీక. సో మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, మరి అదేవిధంగా నక్షత్రాలకు కానీ గ్రహాలకు కానీ మనం పూజలు చేయాలి అనుకుంటే ఈ యొక్క చెట్లకు సంబంధించి వృక్షాలు కొన్ని సెలెక్ట్ చేసుకుని ఈ వృక్షం ఈ నక్షత్రాన్ని, ఈ గ్రహానిది అంటూ కూడా వాటి కేటగిరైజ్ చేయడం. సో మన పూర్వీకులు లెక్కల ప్రకారం శాస్త్రీయబద్ధంగా కొన్ని వృక్షాలు కొన్ని రాసులకు లేకపోతే కొన్ని గ్రహాలకు ప్రతీకలుగా తీసుకొని వాటిని పూజించడం జరుగుతుంది. అప్పుడు శుక్రగ్రహం అని లేకపోతే రాహు గ్రహం అని ఇలా మనం ఏదైతే గ్రహాల పేర్లు చెప్పుకుంటున్నామో, గ్రహ శాంతులు చేస్తున్నామో ఆ గ్రహ శాంతులకు డైరెక్ట్గా వాళ్ళకి చేయలేం. కాబట్టి ఖగోళంలో ఆకాశంలో రోదసిలో ఉండే మరి వాటిని నక్షత్రాలని, గ్రహాలని, రాసుల్ని మనం లైక్ అంటే ఇప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకోవడం జరిగింది. రాశి అంటూ ఒక్కొక్క నక్షత్రం పెట్టుకోవడం జరిగింది, ఒక్కొక్క గ్రహం పేరు పెట్టుకోవడం జరిగింది. వాటి దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి వాటికి ప్రతీకలుగా భావించి కొన్ని మొక్కలను కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇది నక్షత్ర గార్డెన్. వాటి యొక్క విశేషాలను మనం గైడ్ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. రండి చూద్దాం.
రైట్. ఇది నక్షత్ర వాటిక. మరి దీన్ని ఇనాగరేషన్ చేస్తుంది శ్రీ ప్రణబ్ ముఖర్జీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015, ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 6, ఆన్ ద డే ఆఫ్ మండే అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఈ నక్షత్ర వాటికి సంబంధించిన విశేషాలు కూడా మన వీర గైడ్ గారు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి సార్, వీర గారు దీని గురించి. సార్ ఇక్కడ ఒకసారి మీరు బోర్డ్ అబ్జర్వ్ చేస్తే మనం ఉన్న లేయర్ వచ్చేసి 27 స్టార్స్ ఉంటాయి సార్. ఓకే. తర్వాత లేయర్, సెకండ్ లేయర్, మీరు సెకండ్ లేయర్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో అక్కడ 12 జోడియాక్ సైన్స్, రాసులు, 12 రాసులు. లోపల గ్రహాలు ఉంటాయి అన్నమాట, 9 గ్రహాలు. అలాగనే మనకి టోటల్ వచ్చేసి 52 ప్లానెట్స్. ఎలా 52 అంటే మనకి వీళ్ళందరికి అధిపతులు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సార్. ఒక కార్నర్ లో మనకి ప్లేస్ చేసి ఉంటుంది ఫీకస్, రావి చెట్టు, బ్రహ్మదేవుడు. అలాగనే విష్ణు బనానా ట్రీ, బేల్ శివ ట్రీ. వీటన్నిటితో పాటు ఆరోగ్యం పర్పస్ కూడా ఒక దేవుడు ఉన్నాడంటే ఆయనే ధనవంతరి జమ్మి చెట్టు అనమాట. వీళ్ళందరి ప్లాన్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే సార్, మన రాశులకి సంబంధించిన ఉంగరాలు పెట్టడం జరుగుతుంది. అవునవును, ఇలా ఉంటాయి. ఓల్డెన్ టైంలో ఏంటంటే ఇలాంటి చెట్లకి పూజ చేస్తే మాకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. ఆ నమ్మకంతోనే వాళ్ళు ఆ చెట్టు పెట్టుకోవడం, పూజలు చేయడం ఇలాంటి ఓల్డెన్ టైంలో చేశారనమాట. ఓకే. అంటే వాళ్ళ గార్డెన్స్ లో పెట్టుకోవడం జరుగుతుంది. అవునవును. సో ఈ పార్క్ గురించి, నక్షత్ర గార్డెన్ గురించి కూడా మరి ఎట్లా ఉంటుంది, ఎలా నిర్మించారంటూ కూడా మనకు చెప్పడం జరిగింది మన వీర గారు. మరి మొదటి లేయర్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన లేయర్ ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇవి దాదాపు 27 నక్షత్రాలుగా మనం చూసుకోవచ్చు. సో 27 నక్షత్రాలకి అంటే మనం చూసినట్లయితే కృతిక నక్షత్రం, రోహిణి, మరి మృగశిర, ఆరుద్ర, మరి పునర్వసు, పుష్యమి, అశ్లేష, మరి మఖ, మరి పుబ్బ, ఉత్తర అంటూ దాదాపు ఇవి కూడా మొత్తం 27 స్టార్స్ సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించిన ఫస్ట్ లేయర్ లో మరి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సెకండ్ లేయర్ చూసినట్లయితే మరి జోడియాక్ సైన్స్ అనుకుంటూ మనకి కొన్ని రాసులు మనకు ఉంటాయి. సో మన రాసుల ఆధారంగా, మరి మన పుట్టుక నక్షత్రాల ఆధారంగా మన యొక్క గ్రహ స్థితులు కూడా మరి మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అందులో కూడా మరి దాదాపుగా 12 రాసులకు సంబంధించింది, అంటే ఇవి జోడియాక్ సైన్స్ అంటాం అనమాట. సో జోడియాక్ సైన్స్ మొత్తం 12. ఈ 12కి సంబంధించిన కూడా మరి వృషభ రాశి, అదేవిధంగా మిథున రాశి, మరి కర్కాటక రాశి, అదేవిధంగా సింహరాశి, కన్యా రాశి, తులరాశి. సో వీటికి సంబంధించిన అన్ని రాసులు కూడా మొత్తానికి 12 రాసులకు సంబంధించిన లేయర్, అంటే సెకండ్ లేయర్ లో చూడొచ్చు. సో ఇంకా అదేవిధంగా లోపల మనం చూసినట్లయితే ఇవి ప్లానెట్స్ మనకి ఏవి ఉన్నాయి అంటే వీటికి మనం పూజలు చేస్తే ఆ వృక్షాలకి గుర్తుగా చేసుకోవచ్చు. వృక్షాలని ఆధారంగా చేసుకొని వృక్షాలకి చేస్తే ఆ రాసులకు, ఆ నక్షత్రాలకు చేసినట్లేనంటూ కూడా మన భారతీయ శాస్త్రాలు చెబుతున్న క్రమం అనమాట. సో అందులో కూడా మనం కొన్ని వృక్షాలకు సంబంధించిన ప్లానెట్స్ సంబంధించినవి కూడా చూసుకోవచ్చు. పైన రాహు అని, శని అని, కేతు అని, మంగళగ్రహం, సూర్యగ్రహం, గురుగ్రహం, సోమగ్రహం, శుక్ర, బుధ, ఈ విధంగా మనకి ఏవైతే 9 ప్లానెట్స్ సంబంధించినవి కూడా లోపల మొక్కలు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క రాశికి సంబంధించి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విశేషం ఏదైతే ఉందో ఆ విశేషాలకు సంబంధించిన ఆ మొక్కలకు పూజలు చేస్తే గ్రహ దోష పీడలు ఏమైనా ఉన్నాయా అవి కూడా పోతాయంటూ కూడా మన భారతీయ శాస్త్రాలలో మరి పండితులు, అదేవిధంగా నిపుణులు కూడా చర్చించిన అంశం. ఆ యొక్క మొక్కల యొక్క విశేషాలను ఇక్కడ మనం చూసే అవకాశం ఉంది. సార్ చూద్దామండి. ఇది మేషరాశి. ఫస్ట్ మనకి ఇలా స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మనకి ఇలా ఒక సర్కిల్ ఫార్మేషన్ లో రావడం జరుగుతుంది. ఇటు నుంచి అటు వెళ్ళాలండి, లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్. అవును సార్. రైట్. ఇది మేష రాశికి సంబంధించిన ఎర్రచందనం చెట్టు అట. ఈ ఎర్రచందనం చెట్టుకి మరి దోషాలు ఉన్నవాళ్ళు, అదేవిధంగా మేష రాశికి సంబంధించిన పూజలు చేయాలనుకుంటే ఈ చెట్టుకి చేయాలని మరి ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏడాకుల పాల అనే మరొక చెట్టు వృషభ రాశికి సంబంధించింది అన్నమాట. ఇది వృషభరానికి సంబంధించిన ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మరి వాళ్ళకి ప్రత్యేక పూజలు చేయాలో ఈ చెట్టుని పూజిస్తే ఆ మోక్షం వాళ్ళకి, ఆ లబ్ధి వాళ్ళకి చేకూరుతుందంటూ కూడా ఈ చెట్టుని మనకు ప్రతీకగా పెట్టడం జరిగింది. సో దాదాపుగా ఇటువంటి చెట్లు కూడా మనకి బోల్డన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫైకస్ అంటే రావి చెట్టు. ఈ రావి చెట్టు మీనరాశికి సంబంధించిన వాళ్ళకి, ఆ మీనరాశి అందులోకి వచ్చి పరిధిలోకి వచ్చే వాళ్ళు కూడా అందులో ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. సో ఇది చూసినట్టయితే జమ్మి చెట్టు. మరి జమ్మి చెట్టు తెలంగాణ బంగారం అంటారు. తెలంగాణలో ఉత్సవాలు జరిగేటప్పుడు జమ్మిని బంగారంగా పోల్చడం జరుగుతుంది. బంగారంగా ఈ చెట్టుకు సంబంధించిన ఆకులను తీసి చేతిలో పెట్టి, బంగారం అని చేతిలో పెట్టి వారిని అలయ బలయ అని చెప్పేసి మనం కౌగిలించుకోవడం జరుగుతుంది. సో స్నేహపూర్వక వాతావరణం పెంచుతుంది అంటూ కూడా ఈ
కుంభరాశికి సంబంధించిన వాళ్ళు ఈ జమ్మి చెట్టుకి ప్రత్యేక పూజలు లేదా ప్రత్యేక గ్రహ పీడలు ఏమైనా శాంతులు కూడా చేయించుకునే అవకాశం ఉందంటూ కూడా మన భారతీయ మరి శాస్త్రాలలో ఉన్న క్రమం అనమాట. సో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వృక్షం, ఈ వృక్షాలకు సంబంధించినవి కూడా మరి ఆ ఫలితాలను పొందాలంటే ఈ వృక్షాలకు సంబంధించిన వాటి నీడలో ఉండడం, వాటి యొక్క గాలిలో ఉండడం, అదేవిధంగా మరి ఈ చెట్లు మన పెరట్లో ఉండడం చాలా మంచిదంటూ కూడా చెప్తున్నారు. ఈ విధంగా నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు, అదేవిధంగా గ్రహాలకు సంబంధించిన వృక్షాలు, అదేవిధంగా మరి సూర్యగ్రహం, అదేవిధంగా బుధగ్రహం, లేకపోతే గురుగ్రహం, ఈ గ్రహాలకు సంబంధించిన కూడా చెట్లు విశేషంగా మరి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇది నక్షత్ర గార్డెన్.